ఆ పవిత్రం అని ఎప్పుడైతే చేశారో అంటే వాళ్ళు 2 పనులు చేశారు, తినడం మానడం ఒకటి, దాన్ని పవిత్రం అనడం అంటే ఇంకెవరు తినకూడదని, ఇంకెవరు తినకూడదని. అంటే చాలా చాలా మోసం, చాలా కుట్రదారులు వాళ్ళు. ఎందుకంటే ఈ దేశంలో మీ అందరికీ తెలుసు, అందరినీ బ్రహ్మ పుట్టించాడంట చెప్పేసినారు. బ్రహ్మ ముఖం నుండి నేను చెప్తుంటాను కదా అప్పుడప్పుడు, ఈ దేశంలో 2 పెద్ద బడులు ఉన్నాయి. ఆ బడులు ఏమిటి అన్నప్పుడు అబద్ధాల బడి, నిజాల బడి. అబద్ధాల బడిలో నంబర్ 1 పాఠం ఏమిటంటే బ్రహ్మ ముఖం నుండి బ్రాహ్మణులు పుట్టారు, బ్రహ్మ బాహువుల నుండి క్షత్రియులు పుట్టారు, బ్రహ్మ ఊరువుల నుండి వైశ్యులు పుట్టారు, బ్రహ్మ పాదాల నుండి శూద్రులు పుట్టారు అని చెప్పారు. అయితే ఈ దేశంలో ఉండే అంటరాని వాళ్ళు మాత్రం బ్రహ్మకు పుట్ల. అంటే మీరు గమనించాల్సిందే ఒక అంశం ఇదన్నమాట. అంటరాని వాళ్ళు బ్రహ్మకు పుట్టలేదు కాబట్టి వీళ్ళు మనుషులు కాకుండా పోయినారు. కాబట్టి ఇప్పుడు ఏమిటంటే మీరు దిగిరమ్మ మరి ఆయనకు ఆహ్వానం పలకాల్సిందిగా, ఆయన గౌరవించాల్సిందిగా కోరుతూ ఉన్నాం. దయచేసి అందరూ లేచి ధర్మానంద బంతేజీ గారిని ఆహ్వానిద్దాం. బౌద్ధ ధర్మాన్ని స్వీకరిద్దాం, సమతా భారతాన్ని నిర్మిద్దాం. బౌద్ధ ధర్మాన్ని స్వీకరిద్దాం, బౌద్ధ ధర్మాన్ని స్వీకరిద్దాం. బౌద్ధ ముఖ్యతిథి రామదాస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మన ఈనాటి కార్యక్రమానికి ముఖ్యతిథి రామదాస్ సార్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇప్పుడు బంతేజీ ధర్మానంద గారిని తన వేదిక మీదకి రావాల్సిందిగా ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాం. అధ్యక్షత వహించాల్సిందిగా అంబేద్కర్ ధర్మ పోరాట సమితి వ్యవస్థాపకులు మరియు జాతీయ అధ్యక్షులైన జ్ఞానబోధి ఇంగిలాల రామచంద్రరావు గారిని అధ్యక్షత వహించవలసిందిగా కోరుతూ ఉన్నాం. దయచేసి మీరందరూ కూర్చోండి. ఇప్పుడు మన దీక్షా కార్యక్రమానికి ఇది 5వసారి చేస్తున్నాం. ఇప్పటికి మనం అంబేద్కర్ ధర్మ పోరాట సమితిగా మనం ఏర్పడిన తర్వాత మనం 1996లో ఫిబ్రవరి 4వ తారీఖు ఏసీ స్టేడియం సమీపంలో గల మైదానంలో మనం మొదటి కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. దీక్షా కార్యక్రమానికి ఆనాటి దీక్షా కార్యక్రమానికి బంతేజీ లోకోపాల్ గారు దీక్షా భిక్షుడుగా వచ్చారు, వారు దీక్ష ఇచ్చారు. అట్లాగే 2వసారి నాగతమ్మ గారు వారు ఇక్కడే మనకు దీక్ష ఇచ్చారు 97లో. 3వసారి తిరుపతిలో మనం సామూహిక ధర్మదీక్ష పెట్టామంటే బోధిదత్త గారు వచ్చి మనకు దీక్షనిచ్చారు. ఇప్పుడు మనం 5వసారి ఈ కార్యక్రమాన్ని మనం ఇక్కడ నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి దీక్షా భిక్షు మధ్యకి బంతేజీ ధర్మానంద గారు మన కోరిక మేరకు, మన అభ్యర్థన మేరకు మన్నించి వారు వచ్చారు. ఇప్పుడు వారు మీకు బౌద్ధ ధర్మ దీక్ష ఇస్తారు, తర్వాత వారు ప్రవచనం ఇస్తారు. మీరంతా మీ హృదయంతో, మీ మనసుతో ఈ బంతేజీ గారిచ్చే ఈ దీక్షా కార్యక్రమాన్ని మీ హృదయంతో ముఖ్యంగా
దీక్ష స్వీకరించి మీరు ఈ ధర్మాచరణ వైపు అడుగులేయాలని కోరుకుంటూ, ఇప్పుడు బంతేజీ గారు ముందుగా వారు అంటే 3 భాగాలుగా చేస్తారు. ముందు వారు పూజ చేసుకుంటారు, తర్వాత దీక్ష ఇస్తారు, తర్వాత ప్రవచనం ఇస్తారు. ఆ తర్వాత మన నుండి సెలవు తీసుకుంటారు. ఆ తర్వాత మనకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కెఎన్ రామదాస్ గారు, వారు సమతా బుద్ధ విహారం దాన్ని నిర్మించి ఆయన ప్రముఖ బుద్ధిస్టు. ఆయన ప్రసంగించే సమయంలో ఆయన గురించి ఇంట్రడక్షన్ చెప్తాను. ఇప్పుడు బంతేజీ ధర్మానంద గారిని దీక్షా కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా అంబేద్కర్ ధర్మ పోరాట సమితిగా కోరుతుంది. ముఖ్యంగా అంబేద్కర్ వారసులు న్యాయానికి గుర్తులైనటువంటి ఆదివాసులకి నా హృదయపూర్వక బుద్ధవందనాలు, జైభీములు తెలియజేసుకుంటున్నాను. లీనమవలసిందిగా కోరుతున్నాను. నమో తస్సా భగవతో అరహతో సమ్మా సంబుద్ధస్సా. నమో తస్సా భగవతో అరహతో సమ్మా సంబుద్ధస్సా. నమో తస్సా భగవతో అరహతో సమ్మా సంబుద్ధస్సా. బుద్ధం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ద్వితీయంపి బుద్ధం శరణం గచ్ఛామి, ద్వితీయం శరణం గచ్ఛామి, ద్వితీయంపి సంఘం శరణం గచ్ఛామి, తదియంపి బుద్ధం శరణం గచ్ఛామి, తదియంపి ధమ్మం శరణం గచ్ఛామి, తదియంపి సంఘం శరణం గచ్ఛామి. పాణాతిపాతా వేరమణి సిక్కాపదం సమాదియామి. అదిన్నదాన వేరమణి సిక్కాపదం సమాదియామి. కామేషు మిచ్ఛాచార వేరమణి సిక్కాపదం సమాదియామి. ముసావాద వేరమణి సిక్కాపదం సమాదియామి. సురామేరయ మద్యపమాదాన వేరమణి సిక్కాపదం సమాదియామి. ఇది విశో భగవాన్ సమ్మా సంబుద్ధో విద్యాచరణ సంపన్నో సుగతో లోకవిదో అనంతరో పురుష ధర్మ సారథి సతా దేవ మనుష్యాన బుద్ధో భగవాని. బుద్ధం యావజ్జీవ పర్యంతం శరణం గచ్ఛామి. ఏ
स्वाख्यातो भगवता धम्मो संविधिको अकालिको एकासिको पनायिको पक्षुताम्बे जितापो बिन्दुहीति धम्मं यावज्जीवितपर्यन्तं शरणं गच्छामि एष धम्मातीताचाय च धम्मानागता पशुपन्नाचये धम्माहं वन्दामि सर्वदा नद्धि मे शरणं मह्यं धम्मो मे शरणं वरम् एतेन सच्चवचेन होतु नो जयमङ्गलम् बुद्धमङ्गेन वन्देहं धम्मं च द्विविधं वरम् धम्मेयो कलितो दोषो धम्मो कमरुतं मम सुपटिपन्नो भगवतो सावकसङ्गो मुजुपटिपन्नो भगवतो सावकसङ्गो यायपटिपन्नो भगवतो सावकसङ्गो सामीचिपटिपन्नो भगवतो सावकसङ्गो यदिदं चतारि पुरुषयुगानि अष्टपुरुषपूगलये स भगवतो सावकसङ्गो आहुनेयो बाहुनेयो दक्षिणेयो अन्नलिकरणीयो अनुत्तरो पुण्यकेतं लोकस्साति सङ्गं यावज्जीवितपर्यन्तं शरणं गच्छामि ये च सङ्गातीताचाय च सङ्गानागता पक्षुपन्नाचये सङ्गाहं वन्दामि सर्वदा नद्धि मे शरणं मह्यं शम्भो मे शरणं वरम् एतेन सच्चवचेन होतु नो जयमङ्गलम् बुद्धमङ्गेन वन्देहं सङ्गं च द्विविधोत्तमम् सङ्गेयो कलितो दोषो सङ्गो कमदुतं मम इज्जितं प्रतिष्ठितं तुयं विप्पमेव समुज्जति सभ्यपूरकचित्तसङ्कल्पो चन्दोपन्नो रसो यदा अभिवादनशीलस्सानित्यमुडापचायनो चत्तरो धम्मवदन्ति आयुवर्णं सुखं फलम् सभ्यतियो विभजन्तु सभ्यरोगो विनश्यतु माते भवत्वन्तरायो सुखी दीर्घायुको भव भवतु सर्वमङ्गलं रक्षन्तु सर्वदेवता सर्वभूतानुभावेन सदा सोऽपि भवन्तु ते भवतु सर्वमङ्गलं रक्षन्तु सर्वदेवता सर्वधर्मानुभावेन सदा सोऽपि भवन्तु ते भवतु सर्वमङ्गलं रक्षन्तु सर्वदेवता सर्वसङ्गानुभावेन सदा सोऽपि भवन्तु ते नमो बुद्धाय नमो धम्माय नमो सङ्घाय सां 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 ఇప్పుడు మనం రెండు స్లోగన్స్ ఇద్దాం. బౌద్ధ ధర్మాన్ని స్వీకరిద్దాం, బౌద్ధ ధర్మాన్ని స్వీకరిద్దాం, బౌద్ధ ధర్మాన్ని స్వీకరిద్దాం. అంబేద్కర్ వారసులం, అంబేద్కర్ వారసులం, అంబేద్కర్ వారసులం. కూర్చొని నేను చెప్పేటువంటి మాటల మీద శ్రద్ధగా వింటూ నేను చెప్పిన తర్వాత మీరు ఆ మాటలు తిరిగి చెప్పండి. ఓకాస అహం బంతే తిసరణేన సత్యం పంచశీలం ధమ్మం యాచామి అనుకంపం
శీలం దేతామి బంతే ద్వితీయంపి ఓకాస అహం బంతే తిసరణేన సత్యం పంచశీలం ధమ్మం యాచామి అనుకంపం తత్వా శీలం దేతామి బంతే తదియంపి ఓకాస అహం బంతే తిసరణేన సత్యం పంచశీలం ధమ్మం యాచామి అనుకంపం తత్వా శీలం దేతామి బంతే యమహం వదామి తాం వదేత. మీరు అనద్దు, మీరు ఇప్పుడు ఆమ బంతే అని చెప్పండి. ఆమ బంతే అనండి. నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. బుద్ధం శరణం గచ్ఛామి ధమ్మం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి ద్వితీయంపి బుద్ధం శరణం గచ్ఛామి ద్వితీయంపి ధమ్మం శరణం గచ్ఛామి ద్వితీయంపి సంఘం శరణం గచ్ఛామి తృతీయంపి బుద్ధం శరణం గచ్ఛామి తృతీయంపి ధమ్మం శరణం గచ్ఛామి తృతీయంపి సంఘం శరణం గచ్ఛామి. విశరణ గమనం పరిపూర్ణం. మీరు ఆమ బంతే అని చెప్పండి. ఆమ బంతే. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీరు చెప్పండి. పానాతి పాత వేరమణి సిక్కాపదం సమాధియామి అదిన్నదాన వేరమణి సిక్కాపదం సమాధియామి. కొంచెం గట్టిగా చెప్పండి. పెద్దగా ఎంత వీలైతే మీకు ఎంత గొంతు ఉంటే అంత గొంతుతో చెప్పండి. కామేషు మిథ్యాచార వేరమణి సిక్కాపదం సమాధియామి ముసావాద వేరమణి సిక్కాపదం సమాధియామి సురాధన వేరమణి సిక్కాపదం సమాధియామి. తిసరణేన సత్యం పంచశీలం ధమ్మం సాధుకం సురక్షితం కత్వా అప్పమాదేన సంపాదేత. మీరు ఆమ బంతే అని చెప్పండి. ఒకసారి మీరందరూ బౌద్ధ ధర్మం స్వీకరించిన సందర్భంగా ఆయన రూపొందించిన లైన్లో తెలుసుకున్నావా వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? రూపొందించిన ప్రతిజ్ఞలు నేను బ్రహ్మ విష్ణు మహేశ్వరులను దేవుళ్ళుగా భావించను. రెండనే చెప్పలేదు. రాముణ్ణి కృష్ణుణ్ణి